హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్ బ్లాగ్స్. నిన్న వేరే పని మీద ఉండి ఫుడ్ అయితే అస్సలు తీసుకోలేదండి. ఫుల్ ఆకలి అస్సలు. ఇక ఏం చేసేది లేక సరే నైట్ అయినా ఇంకేదైనా చేసుకొని తిందామని చెప్పేసి చూస్తే ఇంట్లో ఏమీ లేవు, ఒక ఆయిల్ ఆనియన్స్ తప్ప. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకుందామన్నా కూడా అంత టైం లేదండి. ఎందుకంటే దూరం, అసలు ఆటోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా అంత ఓపిక అయితే లేదు. ఒక పక్కన ఫుల్ ఆకలి అవుతుంది కదా, ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎగ్స్ ఉండేవండి, అవి ముందు రోజే ఎగ్ పొరటు అయితే చేసుకున్నాను. ఎప్పుడు ఇంట్లో ఎగ్స్ ఉంటూనే ఉంటాయి. ఇట్లా కర్రీ ఏమీ లేనప్పుడు లేదా వెజిటేబుల్స్ లేనప్పుడు అయితే ఫ్రైడ్ రైస్ కానీ లేదా ఎగ్ పోర్ట్ కానీ ఎగ్ ఫ్రై అలా చేసేసుకొని తినేసేవాళ్ళం. ఇంకా నైట్ అయితే ఏమీ లేవు. ఇంకా ఇన్స్టెంట్గా ఇలా వేడివేడిగా చేసుకొని తిందామని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గరం మసాలా అయితే రెడీ చేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కాస్త మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచి వేసుకున్నాను. అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కాస్త సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇక రైస్ అయితే ముందే పెట్టేశాను. రైస్ ఉడికిపోయింది, అది రెడీగా ఉంది. ఈ తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఆ రైస్ కలుపుకోవటమేను. ఇంతకు ముందు అయితే ఉప్పు కారం రైస్తో కలిపి వైట్ రైస్తో తాలింపు పెట్టేసుకునేదాన్నండి. ఇలాగే వెజిటేబుల్స్ కానీ ఏమీ లేనప్పుడు ఇంక ఇది కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగుతున్నప్పుడు సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇన్స్టెంట్గా గరం మసాలా రెడీ చేసుకున్నాను కూడా, అది కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇందులో అయితే ఏం వేయట్లేదు. ఇందులోనే నేను 4-5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. కారం అయితే సరిపోతుంది. ఇంకా సరిపోదు అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే రుచికి సరిపోతుంది. నాకైతే నేను రెడీ చేసుకున్న గరం మసాలానే సరిపోయింది. ఇంకా అది వేగిన తర్వాత ఈ రైస్ అందులో కలుపుకోవటమేనండి. సూపర్ ఉంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంది. ఒక విషయం అయితే చెప్తాను, మనకి నచ్చని కూర లేదా తినని కూర ఏదైనా సరే మనం ఫుల్ ఆకలి మీద ఉంటాం చూడండి, అప్పుడు ఆ నచ్చని కూర, మనం తినని కూర నోటికి అమృతంలాగా అనిపిస్తుంది. నాకు ఇదొకటైతే అర్థమైందండి. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.